హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు టాపిక్ మావికా దేవ్ గారు అయితే అడిగారు. ఏంటి అంటే ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత బెల్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి, అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని అయితే అడిగారు. దానికి ఈ వీడియోలో ఆన్సర్ అయితే నేను మీకు క్లారిఫై ఇస్తాను. అదేవిధంగా ఎలా బెల్ట్ కట్టుకోవాలి అని కూడా చూపిస్తాను మీకు. నేను ఎలా కట్టుకున్నాను అన్నది కూడా, ఏ క్లాత్ని యూజ్ చేసి కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఎవరి హెల్ప్తో కట్టుకోవాలి, మనకు మనం ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఎక్కడ ఒక చోట యూస్ఫుల్ అయితే అవుతుంది. బెల్ట్ ఎప్పటి నుంచి అయితే కట్టుకోవాలో చెప్తాను వినండి. బెల్ట్ని అయితే మనం ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత 11 days నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం మనం ఇంటికి వచ్చినప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చండి. కొంచెం మనకు ఓపిక ఉండి లెగిసి దాన్ని కట్టుకునే పాసిబిలిటీ అయితే ఉంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మనం అయితే దాన్ని స్టార్ట్ చేయొచ్చు. సేఫ్ టు యూజ్ 11 days ఆఫ్టర్ అయితే యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే బాత్ అయిపోతుంది, మనం కొంచెం ఫ్రీగా అయితే ఉంటాం కాబట్టి అప్పుడు యూజ్ చేయొచ్చు. ఎవరి హెల్ప్ తీసుకోవాలి అంటే మన మదర్ హెల్ప్ అయినా, మన కేర్ టేకర్ హెల్ప్ అయినా, ఎవరిదైనా మనమైతే తీసుకొని బెల్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఎన్ని మంత్స్ వరకు యూజ్ చేయాలి అంటే మినిమం ఒక 6 months వరకు అయితే కంప్లీట్గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ట్రెడిషనల్ వేలో అయితే కట్టుకోండి. ట్రెడిషనల్గా ఎలా కట్టాలి అన్నది నేను వీడియో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. ఆ విధంగా అయితే కట్టుకోవచ్చు. నేనేంటి అంటే నేను ఇంటికి వచ్చిన 11 days నాకు పురిటి స్నానం అయిన తర్వాత అయితే యూజ్ చేశాను. పురిటి స్నానం 11 daysకి అవుతుంది కదా, ఆ తర్వాత అయితే నిదానంగా కట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ట్రెడిషనల్ కట్టు అంటే మనం క్లాత్ తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో అయితే దాన్ని అయితే కట్టుకోవాలి. నేను కూడా అలానే జాకెట్ ముక్కనైతే తీసుకొని కట్టుకున్నాను. అలా కాకుండా వైట్ కలర్ టవల్స్ అనేవి ఉంటాయి. మీరు పవన్ కళ్యాణ్ గారి టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాటన్ టవల్ ఏదైనా వాడచ్చు. కొంచెం పల్చగా ఉండాలి, ఈజీగా మనం ముడి వేసుకునేలా ఉండాలి. ముడి ఇన్ ద సెన్స్ పిన్నెస్లు పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా అయితే ఉండాలి. ఇంకా ట్రెడిషనల్ కట్టు అనేది 3 months యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 months అయితే బెల్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా వాటిల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రేటింగ్స్ చూసి మీరైతే తీసుకోండి. నేను బెస్ట్గా ఉన్నవైతే కింద లింక్ అయితే ఇస్తాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదా వీడియో అయితే చేస్తాను. ట్రెడిషనల్ వేలో కట్టుకున్నా బెల్ట్ కట్టుకున్నా సరే మనం అయితే ఖచ్చితంగా అన్నం తినేటప్పుడు అయితే దాన్ని తీసేయాలి. అలాగే చాలా గట్టిగా అయితే కట్టుకోవద్దు, బిగుతుగా వద్దు, కొంచెం లూజ్ ఇన్ ద సెన్స్ తింటే టైట్గా ఉండే విధంగా అయితే కట్టుకోవాలి. ఇంకా బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా దాన్ని రిమూవ్ చేస్తే మంచిది. నైట్ టైం అయితే అస్సలు కట్టుకోవద్దు, డే టైంలో మాత్రమే ఖచ్చితంగా కట్టుకోండి. నైట్ టైం అస్సలు కట్టుకోవద్దు. డే టైం అయితే మన బాడీ రెస్టింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది కదా, అప్పుడైతే అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పుడు బెల్ట్ ఎలా కట్టుకోవాలి అన్నది అయితే చూసేయండి. ఇదిగోండి, ఇలాంటి కాటన్ అయితే తీసుకోవాలి. ఇలా కాటన్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకొని దీనికి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ మాత్రం అయితే ఎక్కువ అయితే మీకు తెలుస్తుంది. మనకైతే ఇంతే ఉండాలి, ఇంత ఇంచ్ మాత్రమే ఉండాలి, ఇంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. దీన్ని అయితే 3 partsగా డివైడ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే నేను డివైడ్ చేశాను. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మన అస్తమంత అయితే ఉంది. నెక్స్ట్ అయితే దీన్ని ఇలా పట్టుకొని ఇలా గట్టిగా అయితే ముడేసుకొని వెనకైతే పిన్నీస్లు అయితే పెట్టుకోవాలండి. పైన కింద అయితే పిన్నీస్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా టైట్గా అయితే ఉంటుంది. మన చెస్ట్ కింద భాగంలో అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, బెల్లి అనేది చాలా టైట్గా అయితే పెట్టుకోవాలి. మనం అస్సలు లూజ్గా అయితే పెట్టుకోకూడదు. కంఫర్ట్కి తగినంత టైట్గా అయితే దీన్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని వెనక పిన్నెస్లు ఎవరి హెల్ప్తో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఫ్రంట్ నుంచి పెట్టుకొని బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ వీడియో చూస్తే బాయ్ బాయ్.